ప్లాన్ అంటే మామూలు ప్లాన్ కాదు, అదిరిపోయే ప్లాన్. దేనికోసం అంటే ఎంబీబీఎస్ సీట్ కోసం అనమాట. డాక్టర్ అయిపోదామని చెప్పి ఒక మంచి ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ వర్కౌట్ అయిందో లేదో మీకు చెప్తాను, వీడియో చూస్తూ ఉండండి. మళ్ళీ దీనికి హెల్ప్ చేసింది ఎవరో కాదు, వాడి గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఇద్దరు కలిసి ఏం చేశారంటే, వీడి చదివితే సీట్ రాదని వీడికి అర్థమైపోయింది. ఇంక మన వల్ల కాదు, దీనికి ఏదైనా ప్లాన్ చేయాలని చెప్పి, చూడండి హ్యాండిక్యాప్ కోట, వికలాంగుల కోట ఉంటుంది కదా, ఆ కోటాలో కొట్టేయాలి అని చెప్పి వాడి కాలు వాడే నరికేసుకున్నాడు. నరికేసుకొని ఎవరో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నరికేశారని చెప్పి డ్రామా క్రియేట్ చేసి వీడు వాడి గర్ల్ ఫ్రెండ్ యాక్టింగ్ చేశారు. మంచి పర్ఫార్మెన్స్ చేశారనమాట. చేస్తే పోలీసులు ఏం చేశారంటే కాల్ డేటా తీశారు. కాల్ డేటాలో గర్ల్ ఫ్రెండ్ నెంబర్ వచ్చేసింది. పోలీసులు వెళ్ళేసరికి షాక్ అయిపోయింది, ఎందుకు వచ్చింది తలనొప్పి ప్రభావం మొత్తం చెప్పేసింది అనమాట. చెప్తే ఆడికి ఎంబీబీఎస్ సీట్ పక్కన పెట్టి ఒక కాలు పోయింది. ఆ కుంటు కాలుతోనే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి కోర్టుకి తిరగాలి, ఒక కేసు కట్టి పడేశారన్నమాట. అంటే చూడండి, ఒక సీటు కోసం ఏకంగా ఒంట్లో బాడీ పార్ట్ నరికేసుకున్నాడంటే జనాలు ఇంక ఎలా తయారయ్యారో, బుర్ర ఎలా పనిచేస్తుందో. మరి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.